హాయ్ అండి. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు మొత్తం పాఠాలు, ఆ పాఠం యొక్క కవుల గురించి అయితే తెలుసుకుందామండి. ఈజీగా కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియో అయితే ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి సంబంధించిన వీడియో అండి. సో ఇద్దరు కూడా హ్యాపీగా చూడొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ఎవరైనా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనకి మొత్తం 6వ తరగతిలో మొత్తం 12 పాఠాలు ఉన్నాయండి. ఈ 12 పాఠాల యొక్క రచయితలు చాలా ఈజీగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. 6వ తరగతిలో మొదటి పాఠం అమ్మఒడి. ఈ పాఠం యొక్క కవి బివి నరసింహారావు. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ బివి అంటే బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట. అమ్మఒడి అంటే బాడిగ వెంకట నరసింహారావు అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ ఏముందండి, అమ్మ వడి. వడి అంటే ఆ ఓని కొంచెం పైకి పెడితే వత్తు బడి. ఇక్కడ ఒక చిన్న లైన్ చెప్తానండి. మనం బడికి ఎలా వెళ్ళాలి? వెంటనే వెళ్ళాలి. బడికి వెంటనే వెళ్ళాలి, ఓకేనా? కానీ వెంటనే మనకి వెళ్ళడం అవుతుందా? అవ్వదు. ఎవరో ఒకరు ఉంటారండి బడికి వెంటనే వెళ్ళేవాళ్ళు. వాళ్ళే సింహం. ఎందుకంటే ఒక డైలాగ్ ఉంటుంది రజనీకాంత్ గారిది, పందులే గుంపుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి అంటారు కదా. ఎవరో ఒకరు ఉంటారు ఆ సింహం. చక్కగా బడికి టైం ప్రకారం వెళ్ళిపోతారండి. బడికి అంటే బడికి వెంటనే వెళ్ళాలి. ఎవరు వెళ్తున్నారు? సింహం లాంటోడు వెళ్తున్నాడు బడికి. బడికి వెంటనే ఎవరు వెళ్తున్నారు? సింహం లాంటోడు వెళ్తున్నాడు అని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ బడి అంటే బాడిగ, వెంటనే అంటే వెంకట, సింహంలా వెళ్తున్నాడు నరసింహారావు అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. అమ్మఒడి పాఠ్యభాగం యొక్క రచయిత బాడిగ వెంకట నరసింహారావు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బడికి వెంటనే వెళ్తున్నాడు సింహంలాగా, బడికి వెంటనే వెళ్తున్నాడు సింహంలాగా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బడికి అంటే బాడిగ, వెంటనే అంటే వెంకట, సింహంలాగా వెళ్తున్నాడు అంటే నరసింహారావు, నరసింహారావు వెళ్తున్నాడు. నర అంటే ఏంటండి? మనిషే కదా. ఆ మనిషి సింహంలా వెళ్తున్నాడు. ఏ మనిషి? నరసింహారావు, ఓకేనా? రెండవ పాఠం తృప్తి. ఈ పాఠం యొక్క రచయిత సత్యం శంకరమంచి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, అసలు ఫస్ట్ తృప్తి అంటే అర్థం ఏంటండి? తృప్తి అంటే అర్థం ఏంటి? సంతోషం, ఆనందం, ఇదే కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు సంతోషం, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము? మనకి నిజాలు తెలిసినప్పుడు. నిజాలు చెప్పేవాళ్ళు మన పరిసరాల్లో ఉంటే మనం సంతోషంగా ఉంటాం, అంతే కదండి. నిజం ఏదైనా సరే మనకు చెప్తే మనకి సంతోషంగా ఉంటుంది. కానీ అబద్ధాలు చెప్పి మనల్ని సంతోషపెట్టే వాళ్ళు, దానివల్ల మనకి ఎప్పుడో టైంలో నిజం తెలిసినప్పుడు బాధపడతాం కదా మనం. అబద్ధాలు చెప్పే వాళ్ళకన్నా అది తప్పైనా పర్లేదు, నిజాలు చెప్పేవాళ్ళు మన దగ్గర ఉంటే మనం ఎంతో సంతోషపడతాం కదా. అవును కదండి. ఇక్కడ చూడండి, సత్యం శంకరమంచి. సత్యం అంటే ఏమిటండి? నిజమే కదా. శంకరమంచి, శంకర్, మంచి అని అంటే మంచోడు. మంచోళ్లే కదా అండి నిజాలు చెప్పేది. చెడ్డోళ్ళు ఎక్కడైనా నిజాలు చెప్తారా? చెప్పరు కదా. మంచోడు కాబట్టి శంకర్ నిజం చెప్తున్నాడు. ఓకే. తృప్తి అంటే ఏంటండి? సంతోషం. మనకి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నిజాలు చెప్పేవాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఆ నిజాలు చెప్పేవాళ్ళు ఎవరండి? మంచోళ్ళు నిజాలు చెప్తారు. ఇక్కడ తృప్తి అనే పాఠంలో సత్యం శంకరమంచి. సత్యం నిజాలు చెప్తున్నాడు, శంకర్ మంచోడు కాబట్టి నిజాలు చెప్తున్నాడు అని ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. అర్థమైందా? మూడవ పాఠం మా కొద్ది తెల్ల దొరతనం. ఈ పాఠం యొక్క కవి పేరు గరిమొల్ల సత్యనారాయణ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇది కూడా ఒక చిన్న టిప్ చెప్తానండి. మా కొద్ది తెల్ల దొరతనము అని ఎవరు చెప్తున్నారు? సత్యనారాయణ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? గట్టిగా చెప్తున్నాడు, అంతే తప్ప స్లోగా చెప్పట్లేదండి. అసలు చాలా ధైర్యంగా వెళ్ళిపోయి వాళ్ళతో మా కొద్ది తెల్ల దొరతనము అని గట్టిగా చెప్తున్నాడు. గట్టిగా అంటే గరిమొల్ల అని గుర్తుపెట్టుకోండి. సత్యనారాయణ అంటే పేరు మనకి ఈజీగా గుర్తుంటాయి కదండి పేర్లు. మా కొద్ది తెల్లదొరతనం అని ఎవరు చెప్తున్నారు? సత్యనారాయణ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? గట్టిగా చెప్తున్నాడు. అంటే గరిమొల్ల మా కొద్ది తెల్లదొరతనము గట్టిగా చెప్తున్నాడు. గట్టిగా గరిమొల్ల అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం మనకి గరిమొల్ల అని చెప్పి ఇస్తారండి. ఈజీగా మనకి ఆప్షన్స్ ఇస్తారు కదా. మనం ఈ టిప్ కనుక అక్కడ మీకు గుర్తొస్తే కనుక ఈ ఆన్సర్ అయితే మీరు చేయగలుగుతారండి. నెక్స్ట్ 4వ పాఠం సమయస్ఫూర్తి. ఈ పాఠం యొక్క రచయిత పేరు కందుకూరి వీరేశలింగం. ఇక్కడ సమయస్ఫూర్తి అంటే ఏమిటండి? అర్థం ఏంటి అసలు? సమయస్ఫూర్తి అంటే అర్థం ఏంటి?
ధైర్యంగా ఉండడం, స్పాంటేనియస్గా మాట్లాడడం. సమయస్ఫూర్తిగా ఎవరుంటారు? నిజాయితీ పరులు ఉంటారు, ధైర్యవంతులు ఉంటారు, శక్తిమంతులు ఉంటారు. వీళ్ళే కదా సమయస్ఫూర్తిగా ఉంటారు. అన్నీ ఉండే క్వాలిటీస్, లక్షణాలు ఎవరిలో ఉంటాయి? వీరుల్లో ఉంటాయి. అవును కదండి, వీరులే కదా సమయస్ఫూర్తిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఇవన్నీ కూడా మనకి వీరుల్లో చూస్తాం. వీరులు అంటే ఇక్కడ వీరేశలింగం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సమయస్ఫూర్తిగా ఎవరుంటారు? వీరులు ఉంటారు. వీరులు అంటే వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం మనకి చాలా నానుడి పదమేనండి ఇది. కందుకూరి వీరేశలింగం గారు అని చెప్పి మనం చిన్నతనం నుంచి కూడా ఆయన పేరు మనం పలుకుతూనే మనం ఇన్ని క్లాసులు దాటొచ్చాం కదా. సమయస్ఫూర్తిగా ఎవరుంటారు? వీరులు ఉంటారు. వీరులు అంటే వీరేశలింగం. వీరేశలింగం వారి ఇంటి పేరు కందుకూరి వీరేశలింగం. ఓకేనండి, గుర్తుంటుంది కదా. 5వ పాఠం మన మహనీయులు. ఈ పాఠం యొక్క రచయితల బృందం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మహా అంటే అర్థం ఏంటండి? మహా అంటే గొప్ప అని అర్థం. అవును కదా. మహా అంటే ఏంటి? గొప్ప అని అర్థం. మహనీయులు అంటే ఏంటి? గొప్పవారు అని అర్థం. మహనీయులు అంటే గొప్పవారు అని అర్థం. గొప్పవారు ఎవరండి? మన తెలుగులో మనకి గొప్పవారు ఎవరు? మన రచయితలే మన గొప్పవారు, మన కవులే మనకి గొప్పవారు. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఎన్నో జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ఈ పాఠాలు ఇవన్నీ మనం చదువుతున్నాము, మన జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం, నేర్చుకుంటున్నామంటే ఇదంతా ఎవరి వల్ల? ఆ మహనీయుల వల్లే కదండి, రచయితల వల్లే కదా. సో రచయితల బృందం. ఇక్కడ బృందం అంటే ఏంటి అర్థం? మనకి ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతారండి, బృందం అంటే ఏంటని కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. బృందం అంటే చాలామంది ఒక దగ్గర ఉండే సమూహాన్ని బృందం అంటారు. ఇక్కడ మహనీయుడు అంటే ఒకలండి. మహనీయులు అని మనకి క్వశ్చన్లోనే అడిగారు. క్వశ్చన్లోనే మనకి పాఠం పేరులోనే ఉంది మన మహనీయులు అని. మన మహనీయులు అంటే అక్కడ చాలామంది ఉన్నారు, అంటే రచయితల బృందం. ఓకేనా. తర్వాత 6వ పాఠం సుభాషితాలు. ఈ పాఠం యొక్క కవి శతక కవులు. మనం ఎప్పుడైతే మనం తెలుగు పాఠ్యపుస్తకం ఓపెన్ చేసామో చదవడానికి, అప్పటి నుంచి కూడా ఈ సుభాషితాలు అనే లెసన్ టెక్స్ట్ బుక్కే ఉండదండి అసలు. సుభాషితాలు అంటే ఆ పాఠంలో ఏముంటాయండి? అన్నీ శతకాలే కదా ఉండేవి, అన్నీ పద్యాలే ఉంటాయి. ఆ పద్యాలు రచించిన ఎవరు? కవులు, శతక కవులు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. నాకైతే చాలా ఇష్టమైన పద్యం ఇది. సిరిత వచ్చును సలిలీతముగా నారికేల సలిలీతము భంగిన్ సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణే సుమతి. ఇది సుమతి శతకం అండి, చాలా బాగుంటుంది. దీని మీనింగ్ కూడా చాలా బాగుంటుందండి. సిరి అంటే ఏంటండి? సంపద, డబ్బులు, లక్ష్మి. ఎలా వస్తుందో మన దగ్గరికి తెలీదు, మనకి తెలియకుండానే వస్తుంది మన దగ్గరికి. ఎలా పోతుందో కూడా మనం వెళ్ళేటప్పుడు సిరిని ఆపగలుగుతామా? ఇప్పుడు సిరిత వస్తుంది, వద్దు రావద్దు, రా 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 అని అంటామండి, అనము. ఎలా వస్తుందో తెలీదు, ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలీదు. అవును కదా. అంటే సుభాషితాలు అంటే శతక కవులు. పద్యాలు ఉంటాయి కదా, మనకి ఈజీగా గుర్తుంటుంది. అందరికీ ఈ బిట్ అయితే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ పాఠం మమకారం అండి. ఈ పాఠం యొక్క కవి చిలుకూరి దేవపుత్ర. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మమకారం అంటే ఏంటండి? అసలు అర్థం ఏంటి మమకారం అంటే? మమకారం అంటే ప్రేమ. అవును కదా. ఇక్కడ ఒక లైన్ చెప్పుకుందామండి. ఇక్కడ కవి పేరు ఉంది కదా, దేవపుత్ర, చిలుకూరి దేవపుత్ర అని ఉంది కదా, దాని గురించి ఒక లైన్ చెప్పుకుందామండి. దేవపుత్ర అంటే ఏంటండి? దేవుడి యొక్క పుత్రులు అని గుర్తుపెట్టుకుందాం. దేవుడి యొక్క పుత్రులు ఎవరండి? మనమే కదా, భక్తులం. దేవుడి యొక్క పుత్రులు భక్తులం. మనకి ఎవరిష్టం? దేవుడి యొక్క వాహనాలు అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ ఆల్రెడీ పేరు ఉంది కదా చిలుకూరి అని. చిలుకూరి అంటే చిలక. మనకి చిలక అంటే చాలా ఇష్టం కదండి. నాకైతే చాలా ఇష్టం అండి. చిలక అంటే ఏ భగవంతుడు, ఏ దేవుడు గుర్తొస్తారండి మనకి? చిలక అంటే గోదాదేవి గుర్తొస్తుంది కదా. గోదాదేవి చక్కగా ఇలాగా తన వేలు మీద చిలుకని పెట్టుకుంటారు కదా. నెక్స్ట్ మనకి సింహం చూడగానే ఎవరు గుర్తొస్తారు? దుర్గమ్మ తల్లి వారు గుర్తొస్తారు కదా. నందిని చూడగానే శివుడు, చిట్టి ఎలుకను చూడగానే బుజ్జి గణపతి. మయూరం అంటే ఏంటంటే నెమలిని చూడగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి. ఇవన్నీ గుర్తొస్తారు కదా మనకి. దేవుడికేమో మన మీద ప్రేమ ఉంది, మనకేమో వాళ్ళ వాహనాల మీద ప్రేమ ఉంది, చిలక మీద ప్రేమ ఉంది. ఇక్కడ ఇదేనండి టిప్పు. దేవుడికేమో మన మీద ప్రేమ ఉంది, పుత్రుల మీద. మనకేమో చిలక మీద ప్రేమ ఉంది, వాళ్ళ వాహనాల మీద అని ఒక లైన్ గుర్తుపెట్టుకుందాం. మమకారం అంటే చిలుకూరి దేవపుత్ర. దేవపుత్ర అంటే దేవుడు, పుత్రుడు. దేవపుత్ర అంటే దేవుడికి పుత్రుడి మీద ప్రేమ ఉంది, మమకారం ఉంది. దేవుడికి పుత్రుడి మీద మమకారం ఉంది, పుత్రుడికి చిలక మీద మమకారం ఉంది. చిలుకూరి దేవపుత్ర. మమకారం యొక్క పాఠం యొక్క రచయిత పేరు చిలుకూరి దేవపుత్ర. గుర్తుంటుంది కదా.
తర్వాత 8వ పాఠం మేలుకొలుపు. ఈ పాఠం యొక్క రచయిత కుసుమ ధర్మన్న. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అసలు మేలుకొలుపు అంటే ఏంటండి అర్థం? మేలుకొలుపు అంటే నిద్ర లేపడం అనే కదా అర్థం. మేలుకొలపండి రా వాడిని, ఎంతసేపు పడుకుంటాడ్రా బాబు అంటాం కదా. మేలుకొలుపు అంటే నిద్ర లేపడం అని అర్థం. ఇక్కడ ఎవరు పడుకున్నారు, ఎవరు నిద్ర లేపాలి? ధర్మన్న పడుకున్నాడు. ధర్మన్నని వెళ్ళి కుసుమ నిద్ర లేపింది. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఈ మేలుకొలుపు పాఠం కనుక ఎగ్జామ్లో వస్తే కవిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మేలుకొలుపు అంటే ధర్మన్న నిద్రపోతే కుసుమ వెళ్ళి నిద్ర లేపింది అని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ లైన్ కదా. కొలుపు అంటే కుసుమ, ధర్మన్న. ఓకేనా? తర్వాత పాఠం ధర్మ నిర్ణయం. ఈ పాఠం సేకరణ. ఇక్కడ ఒక లైన్ చెప్పుకుందామండి. ధర్మ నిర్ణయం అంటే ఏంటి? అసలు నిర్ణయం అంటే ఏంటి? ఏదైనా ఒక డెసిషన్ని మనం తీసుకోవడం, అది ధర్మంగా ఉండాలి. మనం చాలాసార్లు మన డెసిషన్స్ మన ఓన్గా తీసుకోమండి. ఈ లెసన్కి ధర్మ నిర్ణయం అంటే మనం నిర్ణయాలు మనం ఓన్గా తీసుకోము. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్దవాళ్ళని అడిగి ఆ నిర్ణయాన్ని తీసుకుంటాము. ఇప్పుడు సేకరణ అంటే అర్థం ఏంటండి? సేకరించడం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? నిర్ణయాన్ని తీసుకుంటున్నాము, పెద్దవాళ్ళ దగ్గర సేకరించుకుంటున్నాము. వాళ్ళ యొక్క ఉపదేశాన్ని మనం తీసుకుంటున్నాము. సేకరణ అంటే తీసుకున్నాం. ధర్మ నిర్ణయం అంటే ధర్మ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నామండి? మనం సేకరించుకుంటున్నాం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఓకేనా? తర్వాత పాఠం త్రిజాట స్వప్నం. ఈ పాఠం యొక్క రచయిత కవిత్రి మొల్ల. ఇక్కడ త్రిజాట అంటే ఎవరండి? మనకి లెసన్లో వస్తుంది త్రిజాట గురించి. త్రిజాట స్వప్నం అంటే త్రిజాట గురించే ఉంటుంది ఆ లెసన్లో. ఒకసారి చదవండి ఆ లెసన్ని. త్రిజాట అంటే రాక్షసి అండి. మన సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించి తీసుకువెళ్ళిన తర్వాత ఒక వనంలో పెడతారండి. అక్కడ ఎవరు ఉంటారంటే రాక్షసులు ఉంటారు కాపలాకి. రావణుడు అంటేనే రాక్షసుడు. ఇంకా ఆయన రాజ్యంలో ఎవరుంటారు? అందరూ రాక్షసులే ఉంటారు, రాక్షసులు ఉంటారు. ఇప్పుడు రాక్షసి చూడడానికి ఎలా ఉంటారు? రాక్షసులు మనలాగా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు ఇలా ఉండరండి. వాళ్ళు చూడడానికే చాలా భయంకరంగా, చాలా అసహ్యంగా ఉంటారు. త్రిజాట ఎలా ఉంటుందంటే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి అంటే మెల్లగా ఉంటాయి. త్రిజాట యొక్క కళ్ళు మెల్లగా ఉంటాయి. త్రిజాట అంటే రాక్షసి. ఆ రాక్షసి యొక్క కళ్ళు ఎలా ఉంటాయండి? మెల్ల కళ్ళు ఉన్నాయి తనకి అని గుర్తుపెట్టుకోండి ఆ రాక్షసికి. స్వప్నం అంటే ఏంటి అర్థం తెలుగులో? స్వప్నం అంటే కళ, అంతే కదా. కళ. త్రిజాట స్వప్నం అంటే త్రిజాటకు స్వప్నం వచ్చింది అంటే కళ వచ్చింది. ఆ కళలో ఏమొచ్చిందంటే తమ వారిని ఈ రాక్షసులు వీళ్ళందరూ కూడా తనని ఇబ్బంది పెడతారండి. మా రాజు చాలా గొప్పవాడు రావణాసురుడు, పెళ్లి చేసుకోవడానికి ఏమైంది నీకు? మీ రాముడి దగ్గర అసలు ఏముంది? ఇది అదని చాలా మాటలతో చిత్రహింస చేస్తూ ఉండేవాళ్ళని మన సీతమ్మ తల్లిని. అయితే ఒకరోజు ఆ త్రిజాట అనే ఒక రాక్షసికి ఒక కళ వస్తుంది. ఆ లంకంతా నాశనం అవుతున్నట్టు, తన రాజు రావణాసురుడు మరణిస్తున్నట్టు, లంకంతా దహనం అయిపోతున్నట్టు ఇదంతా కళ వస్తుంది. కళ వచ్చిన తర్వాత తనకి జ్ఞానోదయం అవుతుంది. తనకు ఒక మోక్షం వస్తుంది. ఏమని? మనం తప్పు చేస్తున్నాము, రావణాసురుడు తప్పు చేస్తున్నాడు, ఈ తల్లి సీతమ్మ తల్లి ఎంతో గొప్ప తల్లి, ఈవిడిని మనం హింసిస్తున్నాము, ఇది చాలా తప్పు అని చెప్పి తన తోటి రాక్షసులందరికీ చెప్తారు. నాకైతే కళ కనిపించేసింది, నాకు కళలో కనిపించేశాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి అందరికీ, ఆ తల్లిని అయితే ఇబ్బంది పెట్టద్దు మీరు అని చెప్పి సీతమ్మ తల్లికి ఈ త్రిజాట చెప్తుందండి. త్రిజాటకి జ్ఞానోదయం అయ్యింది. శ్రీరామచంద్రుల వారు తనకి కళలోకి రాగానే తనకి మోక్షం అనేది లభించింది. ఎవరైనా మోక్షం వచ్చిన తర్వాత ఏమవుతారండి? గొప్ప వాళ్ళు అవుతారు. అవును కదా. రాక్షసి అయినా సరే తనకి జ్ఞానం వచ్చింది, గొప్పదయ్యింది. కవిత్రి అంటే ఎవరండి? గొప్పవాళ్ళు. అవును కదా. ఈ త్రిజాట కూడా కవిత్రి అయ్యింది. తను కూడా చెప్పింది కదా జరగబోయేది ఇలా జరుగుతుంది, మనం ఇలాంటి పనులు చేయకూడదు, ఈ తల్లిని సీతమ్మ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తనకు ఒక జ్ఞానోదయం వచ్చి తన తోటి రాక్షసులందరికీ చెప్తుందండి, చారవేసింది సమాచారాన్ని. అంటే తనే ఒక కవిత్రి అయింది కదా అక్కడ. త్రిజాట స్వప్నం అంటే ఆ త్రిజాట ఎలా ఉంటుంది? మెల్లగా ఉంటుంది. ఆవిడ కవిత్రి అయింది అంటే గొప్పదయింది కాబట్టి కవిత్రి మొల్ల అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత పాఠం డూడు బసవన్న. ఈ పాఠం యొక్క కవి డాక్టర్ రావూరి భరద్వాజ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అసలు బసవన్న అంటే ఏంటండి? ఎవరు బసవన్న అంటే ఎవరు? ఎద్దులే కదండి, గంగిరెద్దులు. వీటిని బసవన్న అంటారు కదా. మనకి ఎప్పుడు బాగా కనిపిస్తాయి గంగిరెద్దులు? మనకి సంక్రాంతి టైంలో కనిపిస్తాయి కదండి. చక్కగా సంక్రాంతి అప్పుడు మొత్తం అవే కదా గంగిరెద్దులు. చక్కగా ఆవు పెడలు తీసుకొస్తారు, గొబ్బెమ్మలు చేస్తారు, ఇంటి ముందు పెడతారు, మంచి కోలాహలంగా ఉంటుంది ఆ వాతావరణం అంతా. బసవన్నల్ని ఊరంతా బాజా భజంత్రీలతో భారత్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. డూడు బసవన్న అంటే రావూరి భరద్వాజ. ఊరంతా బాజా భజంత్రీలతో ఊరేగిస్తారు కదండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12వ పాఠం ఎంత మంచి వారమ్మ వెన్నెల కంటి రాఘవయ్య. వెన్నెల ఎలా ఉంటుందండి మనకి? వెన్నెల అంటే తెలుసు కదా, పున్నమి రాత్రి వస్తుంది వెన్నెల, ఎంత బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉంటున్నారు కానీ ఇంతవరకు అయితే బయట పడుకునే వాళ్ళం గుర్తుంటుందా? బయట పడుకున్నప్పుడు పున్నమి నైటు ఏంటి తెల్లారింది అనుకుంటాం మనం.
అంత వెలుతురుగా ఉంటుంది, అంత తెల్లగా ఉంటుంది వెన్నెల. ఎంత బాగుంటుందండి. వెన్నెల అంటే శశి అని కూడా అర్థం అండి. వెన్నెల అంటే ఏంటి అర్థం అని కూడా అడుగుతారు. శశి అర్థం ఏంటంటే శశి. ఒక సినిమా చెప్పుకుందామండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఉంటుంది కదా, ఆ మూవీలో ప్రహ్లాద్ గారి ఒక రోల్ ఉంటుంది కదా, అబ్బా ఎంత మంచివారమ్మా అన్నట్టే ఉంటుంది కదా ఆ రోలు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ వాక్ వెళ్తారు మన ప్రకాష్ రాజ్ గారు, ఆయన ఎదురు ఇంకో ఆయన వస్తారు. ఆయన ఏమనుకుంటారంటే అబ్బో ఇప్పుడు ఇన్ని పలకరించాలా ఏంటి అని మొహం తిప్పేసుకుని వెళ్తూ ఉంటారండి. వెళ్తే ఈ ప్రకాష్ రాజ్ గారు చూసి ఏంటో అయిపోయి ఆయన పలకరించి నవ్వి వెళ్తారు. ఆయన నవ్వు మొహం చూడగానే ఈ ఎదుటి వ్యక్తి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి నవ్వి అయ్యో నేను పలకరించే పని ఆయన్ని అని ఒకలాంటి ఒక ఇది కనిపించి మనకి ఇది చేస్తారండి. అంటే ఏంటంటే కొంతమంది ఉంటారండి అలాగా, చాలా మంచి వాళ్ళు ఉంటారు, అందరూ కాదు కానీ కొంత మంచి వాళ్ళు ఉంటారండి. వాళ్ళలో ఏ కల్మషం ఉండదు, చాలా మంచిగా వెన్నెలలాగా ఉంటుంది వాళ్ళ మనసు, కల్మషం లేకుండా వెన్నెల లాంటి మనసు ఉంటుంది కొంతమందికి. అదేనండి ఈ పాఠం. ఎంత మంచి వారమ్మ అంటే వెన్నెల కంటే రాఘవయ్య. ఇక్కడ రాఘవయ్య వెన్నెల లాంటి వాడు ఎవరండి? రాఘవయ్య. వెన్నెల కూడా అంతే కదండి, ఎంతో మంచిది, ఎంతో అందంగా ఉంటుంది, మనకి చల్లదనాన్ని ఇస్తుంది వెన్నెల. ఓకే, వెన్నెల కంటే రాఘవయ్య. 6వ తరగతి తెలుగు మొత్తం పాఠాలు వాళ్ళ యొక్క రచయితలు అయితే మనం చెప్పేసుకున్నామండి. ఏ పాఠమైనా సరే మీకు అర్థం కాకపోతే కమెంట్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా ఉంది అనేది ఒక చిన్న కమెంట్ పెట్టండి. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.